ఎన్నెల్లు లేదు కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి హనుమంతరావు సారు ఎంపీ టికెట్ అడుగుతున్నాడు. అప్పుడేమో ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నారు, చిన్నేజీలు ఎందుకు అంటాను అన్నారు. మొత్తం మీద అయితే ఇప్పుడు ఎంపీ పదవి అడుగుతేనేమో మొత్తం మీద పెద్ద ఏజ్లో నీకెందుకు అంటున్నారు, గిదెక్కడి న్యాయం అని చెప్పి గాంధీ భవన్లో ఇలా పెద్ద పంచాయతీ పెట్టిండు. చూసొద్దాం పండి. చాలా దినాల హనుమంతరావు సారు జాడ కనిపించాక ఏడా అనుకునే టైంలో ఇగో గాంధీ భవన్లో దిగిండు సారు. ఇక ఎంపీ సీటు కోసం మీటింగ్ పెట్టిండు. ఆయన మంది కోసం అనుకోగలరు, సారు కోసమే చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలహీన వర్గాల వారికి సీట్ ఇయ్యరా, మేము బీసీలో ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు? నేను ఏం తప్పు చేసినా చెప్పండి. పార్టీ గురించి కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? అగ్గో గిదెక్కడి కథరో, ఎంపీ సీటు కోసం పెద్ద మనిషి అడుగుడేంది, సార్ ఏజేంది, సార్ కథ ఏంది అనుకుంటున్నారులే. ఇగో మీ అసొంటోళ్ళ కోసమే గీ తీర్ల సమాధానం ఇచ్చిండు సారు. ఆనాడు నాకు 1990లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి. రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41. ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు. ఇప్పుడేమో పెరిగే లోపలేమో కిందికి చూస్తారు, కింద ఉన్నప్పుడు మీదికి చూస్తారు. ఇది ఎక్కడ పంచాయితే బాబు? ఇన్నర్ గదుల్లో మరి ఆ రోజులల్లా అట్లుండే మరి సారు పరపతి సారు లెక్క. అటెన్కా ఒక రిపోర్టర్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయి గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఓ గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. ఏమంటాడు? సికింద్రాబాద్ పోటీ ఏడో పనిచేసి చేస్తాను, కొత్త జగ చెప్తున్నందుకు నాకు నీ ఆలోచన ఉండొచ్చు, కానీ నేను ఏడ గెలవగలుగుతా అది చెప్పగలుగుతా. కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయినా అనే పేరు నాకెందుకురా బాబు? పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండే, ఆనాడు నేను నిజామాబాద్ అడుగు తీయలే. ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రా బాబు. చాలా కొత్త తరం వారికి తెలియదు. రాజశేఖర్ రెడ్డి ఎవరు చెప్పు, ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు, ఎన్ జనార్దన్ రెడ్డి ఎవరు చెప్పు, ఎంతమంది నాయకులను తయారు చేసినా, నేను అందరికీ సాయం చేసిన. ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగినరో అది నేను పెట్టిన చెట్టే. ఇక నాకు టైం వస్తే అన్ని చెప్తా. ఇన్నారు కదా సారు ఎప్పటికీ నిజాలలోనే ఉంటాడు. నేను శానా లీడర్ను, రేవంత్ రెడ్డి తర్వాత రాష్ట్రం మొత్తంలో నేనే తిరిగినా అని చెప్పి ఓ గీ తీర్లా యాద్ చేసుకున్నాడు సారు. ఏది మన మాణిక్ చెప్పిండు, ఈ ప్రాంతాల వాళ్ళు మళ్ళా నేను మత్తల్, దేవర కదుర, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి పరిగి, వికారాబాద్, అదేవిధంగా మెదక్, నారాయణ్ ఖేడ్, అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన. ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నా. నేను పార్టీలో తిరిగిన, నేను రేవంత్ రెడ్డి తర్వాత తిరిగింది నేను ఒక్కరిని. అందరు వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయినరా లేదా? ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలుస్తా, గెలిచి తీరుతా. తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా. అదేవిధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా, ఫ్యూచర్లో కూడా చేస్తా. తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా. ఇన్నర్ గదుల్లో సారు విన్నపము అటెన్కా మోడీ సార్ నడుచుకున్నాడు. సముద్రంలో దిగి పూజలు చేయనీక సమయం ఉన్నది కానీ మణిపూర్ ప్రజలు నడుచుకునే సమయం లేదా అని చెప్పి గీ తీర్లకు అడిగిండు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సముద్రం లోపలికి పోయి ఈత కొట్టి లోపల పోయి కృష్ణుని పూజ చేసే అవకాశం ఉన్నది. కానీ మణిపూర్లో గత 9-10 నెలల నుంచి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంది. ఇప్పటికి ఒక 100 మంది దానికా చనిపోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ లేదు, మహిళలకు రక్షణ లేదు. కానీ అక్కడికి పోయేందుకు టైం లేదు, కానీ కృష్ణుని పూజ చేసేందుకు ఆయనకు టైం ఉన్నది. ఇంతేకాదు సంకల్ప యాత్రల మా లీడర్లను తిరుగుతారు, ఏం సంగతి అని చెప్పి ఓ గీ తీర్ల గరమైండు పెద్ద మనిషి. సంకల్ప యాత్ర అని బీజేపీ పెడితే కేంద్రం నుంచి మంత్రులు రావడం, అశ్విని కుమార్ చౌబే నోటికొచ్చినట్టు మాట్లాడడం. ఏందైనా భాష? రాహుల్ గాంధీ అట్ట పప్పు అట, రేవంత్ రెడ్డి అట్ట డప్పు అట. ఏం భాషరా బాబు? ఇక కొన్ని రోజులలోనే రాహుల్ గాంధీ జైలుకు పోతాడట.
ఏం పాపం చేసిండని ఏం మర్డర్ చేసిండని ఆయన జైలుకు పోతాడురా బాబు? అసలు మీరు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. ఈ భారతదేశంలో 10 ఏళ్లలో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలే. ఇన్నారు కదా, మొత్తం మీద గీ లెక్కల ప్రశ్నిస్తున్నాడు హనుమంతరావు సారు. మరి చూడాలి, ప్రశ్నించే గొంతుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ప్రకటిస్తుందో లేదో.